PS RRB Clerk Prelims test number 51, arithmetic explanation, question number 41. Right. These questions are based on approximations. Now look at the question. 1,888.009 divided by 15.98 plus 2,057.94 divided by 21. So let us write this value as 1,888 and it is 16. So 16 to divide just 16 ones are 16 and remainder is 228. 16 1 times 16 ones are 16 and 16 8 times. So it is 118 plus 2057.94 divided by 21. So 21 తో డివైడ్ చేస్తే ఇక్కడ ఒకవేళ 2100 ఉంటే 100 టైమ్స్ అయ్యేది, కానీ 2100కి ఒక 50 తక్కువ ఉంది కాబట్టి సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 99.5 రాసుకోవచ్చు కదా. సో 118 ప్లస్ 99.5 ఐ మీన్ అప్రాక్సిమేట్లీ 100 అంటే 218 అవుతుంది. 218 దగ్గరగా ఉన్న ఆన్సర్ ఎవరు అవుతారు? థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 42 4 by 5 of 335 plus 7 by 12 of 216 రాసుకోవచ్చు. So 12 how many times? 12 18 times and then here 5 ones are 5 6 and then 7. So 67 times రాసుకోవచ్చు. So 4 into 67 అంటే 4 into 60 is 240, 4 into 7 is 28. So 240 plus 28 it is 268 and 7 into 18 అంటే 126 అవుతుంది. So answer 394. Fourth option final answer. Next 43 4 by 13 of 6 by 11 of 7 by 17 of 18018. So this can be written as 4 1 times and 4 3 times approximately, 7 2 times and 6 3 times here approximately, and it is 9 and it is 2. So 2 తో కట్ చేస్తే ఇక్కడ హాఫ్ అయిపోతుంది కదా. సో 9009 అండ్ ఇక్కడ 9 ఉంది చూసారా. సో ఈ 9 ఈ వాల్యూని డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే ఆల్మోస్ట్ 1000 టైమ్సే కదా అయ్యేది. సో 1000 టైమ్స్ దగ్గరగా ఉన్న ఆప్షన్ ఎవరున్నారు చూడండి ఒకసారి. 1000కి చాలా నియరెస్ట్గా ఆప్షన్ 996 ఉంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ సో అండర్ రూట్ ఆఫ్ 28224 డివైడెడ్ బై 72/3. సో 72/3 అంటే ఏమొస్తుందంటే ఇక్కడ 24 వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ వాల్యూ మొత్తాన్ని ఇప్పుడు ఎవరు డివైడ్ చేస్తున్నారు? 24 డివైడ్ చేస్తున్నారు. మరి ఈ వాల్యూ ఏంటో చూద్దాం ఒకసారి. రైట్. సో వీ నో 289 is 17 square. సో 28900 అంటే 170 square. కానీ 170 squareకి దగ్గరగా ఉంది, ఫోర్త్ ఎండ్ అవుతుంది కాబట్టి 170 square కన్నా తక్కువగా ఉండాలి, ఫోర్త్ ఎండ్ అవుతుంది కాబట్టి 168 రాసుకోవచ్చు కదా. సో 168/24 ఏమవుతుందంటే 7 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 45 17 square is 289 and 25 square is 625 and minus 188. So 289 minus 188 అంటే 100 అవుతుంది. 100 plus 625 అంటే 725 దగ్గరగా ఉన్న ఆప్షన్ 726 ఉంది. నెక్స్ట్ 46 84% of 650 minus 24% of 1150. సో నౌ సీ హియర్ ఇక్కడ 84% క్యాలిక్యులేట్ చేయాలంటే 16% తీసే సరిపోతుంది కదా ఇక్కడ. సో ముందు 16% తీసేద్దాం. వాట్ ఈస్ 10%? 10% ఈజ్ 65 అండ్ 6% తీయాలి. సో 1% ఎంత? 6.5. సో 6% కావాలంటే 2% తీసుకుని దాన్ని ఇంటూ 3 చేయండి. 1% 6.5, 2% ఈజ్ 13, ఇంటూ 3 చేస్తే 39 అవుతుంది. సో మొత్తం ఎంత వస్తుంది? 104. అంటే 650లో నుంచి 104 పోతే 546 అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 24% on 1150. So 10% is 10% is 115, 20% is 230, 20% is 230 and extra we have to calculate 4%. If 20% is 230, 2% is 23 and 4% అంటే డబల్ కదా 46 అవుతుంది. సో మొత్తం ఎంత అవుతుంది? 276. 546లో నుంచి 276 ఇస్తే ఎంత వస్తుందంటే సో ఇట్ ఈస్ 270 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 47 39/77 into 42/65 into 11/52 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 13 ఉంది, ఇక్కడ కూడా 13 ఉంది. సో రెండు 13లు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ మళ్ళీ ఇక్కడ 65 అంటే 13 ఉన్నట్టే కదా. 65 అంటే 13 ఉన్నట్టే. ఆర్ఎల్స్ 65లో 5 ఉంది కదా. న్యూమరేటర్లో 5 ఎక్కడ లేదు. డినామినేటర్లో ఖచ్చితంగా ఏమి ఉండాలంటే 5 మల్టిపుల్ ఉండాలి. డినామినేటర్లో 5 మల్టిపుల్ ఎవరున్నారు? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. 3 ఆప్షన్లో ఉన్నాయి డినామినేటర్ 5 మల్టిపుల్. అంటే ఈ రెండు కాదనమాట. రైట్. సో ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. 3 into 3 is 9 మల్టిపుల్. డినామినేటర్లో ఎక్కడైనా 3 మల్టిపుల్స్ ఉన్నారా? లేరు, ఎవరూ లేరు. అండ్ దెన్ సో న్యూమరేటర్లో 9 మల్టిపుల్ ఉండాలి, డినామినేటర్లో 5 మల్టిపుల్ ఉండాలి. ఎవరున్నారు అక్కడ? సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 48 391 into 12 into 7 divided by 17 into 7. So here 7 gets cancelled. 7 and then here 7 gets cancelled. So 1 into 2 ఎంత అవుతుందంటే 2. సో బ్యాలెన్స్ ఎవరున్నారు ఇక్కడ? 7. సో 2/7 అంటే ఎవరితో ఎండ్ అవ్వాలి? ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. రెండు ఆప్షన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ 12 అనేది 3 మల్టిపుల్ కదా. వీళ్ళిద్దరిలో 3 మల్టిపుల్ ఎవరో తెలిస్తే వాళ్ళే మన ఆన్సర్ అవుతారు. సో ఇక్కడ 2 + 6 8, 8 + 6 is 40. ఇది 3 మల్టిపుల్ కాదు. సో మిగిలింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 49. సో ఇట్ ఈస్
Question is 3 4 by 5 plus 1 3 by 5 plus x is equals to 7 1 by 2. 7 1 by 2. So x is equals to 7 1 by 2 minus 3 plus 1 అంటే 4 అవుతుంది. 4 by 5 plus 3 by 5 అంటే 7 by 5 అంటే 1 2 by 5. ఆల్రెడీ మన దగ్గర 4 ఉంది. 4 plus 1 అంటే 5. 5 2 by 5 అవుతుంది. 5 2 by 5. 7 minus 5 అంటే 2. 1 by 2 అంటే 0.5. 2 by 5 అంటే 0.4. 0.5లో నుంచి 0.4 పోతే ఎంత వస్తుంది అంటే 0.1 వస్తుంది. అంటే 2.1 అంటే 2 1 by 10 ఫ్రాక్షన్లో ఉన్నారు కాబట్టి 2 1 by 10. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 50. So square root of 13689 divided by cube root of 729. Cube root of 729 means that is 9 and square root of 13689 అంటే ఏందో చూద్దాం ఒకసారి. So what is 11 square? 11 square is 121 and 110 square ఎంత అవుతుందంటే so 12,100. So 120 square ఎంత వస్తుందంటే 14,400 అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది అండ్ 14,400 నియర్గా ఉంది కాబట్టి 9తో ఎండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 3తో కానీ 7తో కానీ ఎండ్ అవ్వాలి. అంటే 14,000కి దగ్గరగా ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు అంటే దాన్ని సో వీ కెన్ రైట్ ఇట్ యాస్ 117. సో ఇక్కడ 9 ఉంది 7 అంటే ఆన్సర్ ఎవరితో ఎండ్ అవ్వాలి 3తో ఎండ్ అవ్వాలి. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 51. సో ఇట్ ఈస్ 66తో క్యాన్సిల్ చేస్తే 101 టైమ్స్ అవుతుంది. సో 101 by 10 అయితే 10.1 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ 52. 3024 by 112 plus 972 by 27 minus x equals to 24. ఇక్కడ 4 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే 4ని 2తో డివైడ్ చేస్తుంటే ఆన్సర్ ఎవరితో ఎండ్ అవ్వాలంటే 2తో కానీ 7తో కానీ ఎండ్ అవ్వాలి. ఇక్కడ 2ని 7తో డివైడ్ చేస్తున్నామంటే ఆన్సర్ ఎవరితో ఎండ్ అవ్వాలి 6తో ఎండ్ అవ్వాలి. అండ్ హియర్ -4 and it is equals to x. సో ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 + 6 ఎంత అంటే 8. 8 - 4 అంటే 4 అంటే ఆన్సర్ 4తో ఎండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆన్సర్ 4తో ఎండ్ అవ్వచ్చు. అంటే 4తో ఎండ్ ఆప్షన్స్ ఎవరు ఉన్నారో ఎవరు లేరు ఇక్కడ అంటే ఇది కాదు. నెక్స్ట్ 7 + 6 అంటే 13 అవుతుంది. 13 - 4 అంటే 9 అవుతుంది. అంటే ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. ఎవరున్నారు అక్కడ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ 53. 4324 - 1726 plus 2784 minus 4357 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేసి సో యాడ్ చేశాక వీళ్ళిద్దరి మధ్య ఏం చేయాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. సో లెట్స్ యాడ్ దీస్ టు ఫస్ట్. 4 + 9 ఎంత అంటే 13. ఇక్కడ 6 + 7 ఎంత అంటే 13. 13 నుంచి 13 పోతే ఎవరవుతారు 0. అంటే ప్రతి ఒక్క ఆప్షన్ 0తో ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ తప్పితే రైట్. నెక్స్ట్ 2 + 8 is 10. 2 + 8 is 10 అండ్ దెన్ హియర్ 2 + 5 is 7. సో 10లో నుంచి 7 పోతే ఎంత 3తో. సో 3 0తో ఎండ్ అవ్వాలి. ఆన్సర్ ఎక్కడున్నారు ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 54. 67.52 minus 43.27 plus 86.43 equal to x plus 79.44. ఆన్సర్స్ అన్ని ఒకసారి గమనిస్తే అన్నీ కూడా 4తో ఎండ్ అవుతున్నాయి. గమనించారు ఒకసారి. సో ఆన్సర్స్ అన్ని 4తో ఎండ్ అవుతున్నాయి. అంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్తో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 52లో నుంచి 27 పోతే ఎంత వస్తుందంటే 25 వస్తుంది. అంటే 0.25. ఇక్కడ 0.43 ఉంది. ఇక్కడ 0.44 ఉంది. ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుందంటే -0.1 అవుతుంది. అంటే 25లో నుంచి 0.1 తీసేస్తే ఎంత వస్తుంది అంటే 0.24 అవుతుంది. అంటే ఆన్సర్ 0.24తో ఎండ్ అవ్వాలి. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 55. 613 - 1125 divided by 8 equal to x by -4. అంటే ఇక్కడ వాల్యూ మొత్తం చూస్తే సబ్స్ట్రాక్ట్ చేస్తే -512 అవుతుంది. -512 by 8 is equals to x by -4 అవుతుంది. 4 1s are 4 2s are అండ్ దెన్ 2 1s are 2 256 సార్. ఇక్కడ ఒక మైనస్ ఉంది ఇక్కడ ఒక మైనస్ ఉంది. రెండు ఏమైపోతాయంటే ప్లస్ అయిపోతాయి. సో ఆన్సర్ 256. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 56. వాట్ % ఆఫ్ 680 - 12 square equal to 94. 12 square అంటే 144. ఇటు వచ్చేస్తే 194 + 144 అవుతారు. అంటే ఎంత వస్తుందంటే దాట్ విల్ బి 8 238 అవుతుంది. సో 238 అనేది ఎంత పర్సెంట్ ఎవరిలో 680లో 10% ఎంత 68. డబల్ చేస్తే ఎంత వస్తుందంటే 136. అంటే 20% 136 అవుతుంది. 40% ఎంత వస్తుందంటే 272 అవుతుంది. అంటే మన ఆన్సర్ 30%కి 40%కి మధ్యలో ఉండాలి. 30%కి 40%కి మధ్యలో ఎవరున్నారు థర్డ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కానీ మన ఆన్సర్ 5 మల్టిపుల్ అవ్వాలి. ఎందుకంటే మిగిలిన ఏ మల్టిపుల్ తీసుకున్నా 38% అయితే మళ్ళీ డెసిమల్లో వచ్చేస్తుంది అనమాట. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కాదు ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 57. 77 into 6 by 12 plus 10.5 equal to some x square. So 6 1s are 6 2s are and then 2 how many times here it is 238.5 అవుతుంది. 38.5 plus 10.5 ఎంత అవుతుందంటే 49. 49 ఎవర్ స్క్వేర్ 7 స్క్వేర్. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 7 రావాలి. ఎక్కడి నుంచి 7 వస్తుంది? ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ √7, థర్డ్ ఆప్షన్ 7 స్క్వేర్, ఫోర్త్ ఆప్షన్ చూస్తే √49 అంటే 7 కదా, ఇది ఆన్సర్ అవ్వచ్చు. సో ఇది కాదు. సో ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 58. 4 power 5 into 64 whole power 6 divided by 16 power 4 equal to 4 power some x into 5 అంటున్నారు. అంటే అన్ని 4లోకి మార్చుకోవాలి. సో 4 power 5
ప్లస్ 64 అంటే 4 క్యూబ్ హోల్ పవర్ 6 అంటే 18 అవుతుంది 18 అండ్ మైనస్ డివిజన్ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నాను 16 అంటే 4 స్క్వేర్ హోల్ పవర్ 4 అంటే 8 అవుతుంది 18 మైనస్ 8 ఇస్ 10 10 ప్లస్ 5 ఇస్ 15 అంటే ఎక్స్ ప్లస్లో ఎవరు రాస్తే 15 వస్తారు 3 రాయాలి ఎక్కడుంది ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 59 64.5 into 12 into 4 divided by 8 minus 44 equals something. So it is 4 1s are 4 2s are 2 1s are 2 6 are. So 64.5 into 6 అంటారు into 6 అంటే 2 టైమ్ into 2 చేసి into 3 చేయండి 64.5 into 2 is 129 into 3 చేస్తే సో దట్ విల్ బి 381 దగ్గర ఉంటుంది 381లో నుంచి 44 తీస్తే ఆన్సర్ 300స్లోనే ఉండాలి అండ్ దెన్ ఒకళ్ళ క్యూబ్ అవ్వాలి 300స్లో ఎవరి క్యూబ్ ఉంటుంది 7 క్యూబ్ ఉంటుంది సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 60 8 by 11 of 44% of 2640 దట్ విల్ బి ఇక్కడ 11 మల్టిపుల్ ఉంది ఇక్కడ కూడా 11 మల్టిపుల్ ఉంది రెండు క్యాన్సిల్ అయిపోతాయి అయినా కానీ ఇక్కడ ఒక 11 మల్టిపుల్ ఉంది అబ్జర్వ్ చేస్తే సో మన ఆన్సర్ కూడా ఏమవ్వాలంటే 11 మల్టిపుల్ అవ్వాలి చెక్ చేద్దాం ఒకసారి సో 8 + 2 ఇట్ 10 సో 10 - 8 ఇది కాదు నెక్స్ట్ 6 + 8 is 14 అండ్ హియర్ ఇట్ ఈస్ 15 సో ఇది కూడా కాదు నెక్స్ట్ 8 + 4 is 12 8 + 4 is 12 ఇది అవ్వచ్చు నెక్స్ట్ 7 + 6 is 13 అండ్ ఇట్ ఈస్ 17 ఇది కూడా కాదు నెక్స్ట్ 7 + 2 is 9 8 + 4 is 12 ఇది కూడా కాదు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 66 The average age of Mansi and Hettel is 31.5. The respective ratio of their ages is 3:4. And what is Hettel's age అన్నారు రైట్ హెటెల్స్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్ ఉంది 4 పార్ట్స్ అంటే 4 మల్టిపులే కదా ఫస్ట్ ఆప్షన్ 4 మల్టిపుల్ సెకండ్ కాదు థర్డ్ కాదు ఫోర్త్ కాదు అండ్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ 4 మల్టిపుల్ రెండు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ చేద్దాం సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కానీ ఫిఫ్త్ ఆప్షన్ కానీ సో యావరేజ్ 31.5 అంటే సమ్ ఎంత అవుతుంది 31.5 into 2 దాట్ విల్ బి 63 ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది 7 పార్ట్స్ ఇఫ్ 7 పార్ట్స్ ఈ 63 ఒక్కొక్క పార్ట్ 9 కదా మనకు కావాల్సిన హెటెల్ కాబట్టి 4 into 9 ఎంత అవుతుంది 36 అవుతుంది ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 67 M sold an antique flower vase to N at 13% more than the cost price. If N paid 7,006 for the vase, what is its original price? Okay, so 13% ఎక్కువ గమ్మట 13% ఎక్కువ గమ్మితే ఇక్కడ ఎంత కొన్నాడు N 7,006 కొన్నాడు అంటే ఏం రాసుకోవచ్చు దట్ 7,006 ఈజ్ ఈక్వల్స్ టు 113 వీ వాంట్ 100% అంటే ఆన్సర్లో ఖచ్చితంగా ఎన్ని జీరోస్ ఉంటాయంటే ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటాయి అంటే సెకండ్ ఆప్షన్ కాదు థర్డ్ ఆప్షన్ కాదు ఫోర్త్ ఆప్షన్ కాదు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కానీ ఫిఫ్త్ ఆప్షన్ కానీ అండ్ దెన్ హియర్ ఇక్కడ 6/3 ఉంది కదా 3 6 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై అవ్వాలి 2తో మల్టిప్లై అవ్వాలి ఆన్సర్ 200తో ఎండ్ అవ్వాలి ఎవరున్నారు అక్కడ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ 68 What will be the compound interest accrued on a sum of rupees 19,600 at 5% per annum in 2 years? A compound interest 2 years అంటే x plus x square by 100 ఇక్కడ 5 plus 5 square అంటే 25 by 100 అంటే 0.25 వస్తుంది అంటే మొత్తం ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి 10.25% క్యాలిక్యులేట్ చేయాలి ఎవరి మీద క్యాలిక్యులేట్ చేయాలంటే 19,600లో క్యాలిక్యులేట్ చేయాలి సో 10 వాట్ ఈస్ 10% 1960 ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది 0.25% క్యాలిక్యులేట్ చేయాలి 1% ఎంత 196 0.25 అంటే 196 1%లో 1/4 కదా వచ్చేది సో 196లో 1/4 ఎంత అవుతుందంటే 49 అవుతుంది సో ఆన్సర్ 2009 అవ్వాలి ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ 69 ABC invests amounts of rupees 7,000, 72,000, 80,000, 96,000 respectively to start a business. At the end of the year, the profit is distributed in the ratio of their investments. If C share of profit is 36,300, what is the total profit earned? So, investments 72,000, 80,000, 96,000 అంటే రేషియో 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి కదా సో రేషియో ఏం రాసుకోవచ్చు 8 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే రేషియో ఈజ్ 9:10:12 అనమాట సో ఇప్పుడు ఎవరి గురించి చెప్పారంటే ప్రాఫిట్స్ ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు సి షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అంటే 36,200 అన్నారు మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది 12 పార్ట్స్ సో ఏం రాసుకోవచ్చు అంటే 36,300 ఈజ్ ఈక్వల్ టు 12 పార్ట్స్ మనకు కావాల్సిన టోటల్ ప్రాఫిట్ అనమాట టోటల్ ప్రాఫిట్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉండి ఒకసారి 9 10 19 ప్లస్ 12 అంటే ఎంత వస్తుందంటే 31 వస్తుంది అనమాట రైట్ సో ఇప్పుడు ఆన్సర్లో జీరో లేవు అన్ని 5తో ఎండ్ అవుతున్నాయి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం ఒకసారి 12 హౌ మెనీ టైమ్స్ 12 ఇట్ ఈస్ 36,000 అంటే 3,000 అవుతుంది సో 3,000 అండ్ దెన్ 300 ఉందంటే 300/12 అంటే 25 అవుతుంది సో 3,025 అనమాట ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ 25 మల్టిపుల్ అండ్ వీఆర్ మల్టిప్లైయింగ్ 31 అంటే 25 మల్టిపుల్ని మనం ఎవరితో మల్టిప్లై చేసినా లాస్ట్ వచ్చే 2 డిజిట్స్ ఎవరు అవుతారంటే 25 కానీ 50 కానీ 75 కానీ 2 zeros కానీ అవుతాయి 2 zeros కానీ ఎండ్ అవుతుంది అనమాట అంటే మన ఆన్సర్ ఇప్పుడు 25తో కానీ 50తో కానీ 75తో కానీ ఎండ్ అవ్వాలి సో 2 zeros రావడానికి ఛాన్స్ లేదు కదా సో ఇక్కడ లాస్ట్ ఎవరున్నారు 65 ఇది కాదు ఆన్సర్ ఇక్కడ ఎవరున్నారు 05 ఇది కాదు ఆన్సర్ ఇక్కడ 15
25 ఉన్నారు, ఇది కదా ఆన్సర్. ఇక్కడ 75 ఉన్నారు, ఇక్కడ 25 ఉన్నారు, ఈ రెండు ఆన్సర్ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3000, ఇక్కడ 30 ఉంది. 3000 ఇంటూ 30 చాలా నియరెస్ట్ దగ్గరగా ఉన్నారు కదా, 3000కి 31 నియరెస్ట్గా ఉన్నారు. అండ్ 3030 అంటే 9000 కన్నా 90,000 కన్నా కొంచెం ఎక్కువ ఆప్షన్ ఎవరు ఇక్కడ, 93,775. సో ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 70. The sum of 35% of a number and 15% of the same number is 3420. What is 75% of that number? So 35% and 15% sum అంటే మొత్తం ఎంత వస్తుంది, 50%. 50% వాల్యూ ఎంత, 3420. మనల్ని అడుగుతుంది 75%. అంటే 50% ఇంకో 25% ఎక్స్ట్రా కావాలంటున్నారు. సో 50% వాల్యూ వస్తే 25% వాల్యూ ఎంత, 1710. ఈ రెండు యాడ్ చేస్తేనే 75% అయ్యేది. సో 30, 34, 17, 51, 20, 10, 30 అవుతుంది. సో 51, 30 ఎక్కడ ఉంది, ఫిఫ్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 71. The average marks of a student in 6 subjects is 53. After revaluation in one subject, the marks were changed to 82 from 28, and in remaining subjects, the marks remain unchanged. What is the new average marks? Okay. సరే, ఇప్పుడు ఇంతకుముందు ఎంత అంటే యావరేజ్ 53, ఇంతకుముందు యావరేజ్ 53, రివాల్యూషన్లో 82కి చేంజ్ అయిందంట. ఎక్కడి నుంచి 28, అంటే 28 వేశారు, కానీ దాన్ని ఇప్పుడు ఏం చేంజ్ చేశారంటే 82 చేంజ్ చేశారంట. అంటే ఎంత ఎక్కువ పెంచారు, 82 వేశారు, ఇంతకుముందు ఎంత 28, అంటే ఎంత ఎక్కువ పెంచారంట. సో ఇట్ ఈస్ 54గా ఎక్కువ పెంచింది. మరి ఆ 54 ఇప్పుడు కొత్త యావరేజ్ కావాలంటే ఇంతకుముందు యావరేజ్ 53, ఇప్పుడు డైరెక్ట్గా 54 యాడ్ చేయకూడదు. ఆ 54 మొత్తం 6 సబ్జెక్టులకు ఇవ్వాలి. సో 6 1s are 6 9 టైమ్స్, అంటే 53 + 9 ఎంత అవుతుందంటే 62 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 72. The length of a rectangular field is 1/3 of its breadth. 1/3 means 4/3 of its breadth, right? If the area of the area of the field is area of the rectangular field is 432 square meters, what is its perimeter? So perimeter అంటే 2 into L plus B. Length value is 4 parts, breadth value is 3 parts, మొత్తం ఎంత అవుతుంది, 7 parts అవుతుంది L plus B అంటే. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి, 7 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 7 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ 7 మల్టిపుల్ కాదు, థర్డ్ ఆప్షన్ 7 మల్టిపుల్, ఫోర్త్ ఆప్షన్ 7 మల్టిపుల్, నో. ఫిఫ్త్ ఆప్షన్ 7 మల్టిపుల్, నో. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 73. The diameter of circle is half of the side of a square whose area is 1764 square meters. What is the circumference of the circle? So circumference means 11 multiple. ఇక్కడ 11 multiples choose observe చేస్తే ఎవరున్నారు, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 74. The speed of a train is 8/7 of the speed of a car which covers 4018 kilometers in 82 hours. What is the speed of the train? So speed of the train ఎలా ఉందంట, 8/7 అంట. ఎవరిలో, కార్ స్పీడ్లో. ఇంత కార్ స్పీడ్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. 4018/82, ఇట్ ఈస్ ద కార్ స్పీడ్. దీంట్లో మనకి ఎంత కావాలంటే 8/7 కావాలి, అంటే 8/7 రాయాలి ట్రైన్ స్పీడ్ కావాలంటే. సో 8 into 8 is 64, అంటే 4th ఎండ్ అవుతుంది. అండ్ 2 into 7 is 4, అంటే 4/4 అంటే ఆన్సర్ 1తో కానీ 6తో కానీ ఎండ్ అవ్వాలి. సో 1తో ఎండ్ ఎవరు లేరు, 6తో ఎండ్ ఆప్షన్ ఎవరున్నారంటే ఫిఫ్త్ ఆప్షన్ 56 ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 75. The numerator of a fraction is increased by 250% and denominator of the fraction is increased by 300%. The resultant is 7/18. What is original fraction? Let us take original fraction x by y. ఇప్పుడు పర్సంటేజ్ అంటున్నారు కాబట్టి 100x/100y రాసుకుంటాం. రైట్, 100x/100y రాద్దాం. ఇప్పుడు ఏమంటున్నారంటే న్యూమరేటర్ ఏమో 250% పెరిగిందంట. సో 250% పెరిగితే ఎంత అవుతుంది, ఇప్పుడు 350% అయిపోతుంది. 350% ఆఫ్ ఎక్స్. అండ్ డినామినేటర్ ఏమో ఎంత పెరిగింది, 300% పెరిగింది. అంటే డినామినేటర్ ఎంత అయిపోతుంది ఇప్పుడు, 400y. అండ్ కొత్తగా వచ్చే ఫ్రాక్షన్ ఎవరికి ఈక్వల్ అవుతుంది, 7/18కి ఈక్వల్ అవుతుంది. సో 0 గెట్స్ క్యాన్సిల్. 7 ఇక్కడ 5 హౌ మెనీ టైమ్స్, 5 7 టైమ్స్, ఇక్కడ 5 8 టైమ్స్. అండ్ 7 గెట్స్ క్యాన్సిల్. సో x/y వాల్యూ ఏమవుతుందంటే, x/y వాల్యూ ఈస్ 8/18. 8/18 which is nothing but 4/9. 4/9 ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఇంకోటి ఏంటంటే 18 ఉంది కదా, డినామినేటర్లో 9 చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 76. 76th question, we have data interpretation. Right, monthly expenditure of a boy is rupees 8,500. Percentage of monthly expenditure, right? So monthly expenditure percentage ఇస్తున్నారు. ఏమేమి ఉన్నాయంటే అందులో ట్రావెలింగ్, బుక్స్, ఫీజు, ఫుడ్, సేవింగ్స్, అదర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. మొత్తం కలిపి 8,500. ఇప్పుడు అడుగుతున్నారు, ద బాయ్ డిపాజిట్ 75% ఆఫ్ హిస్ సేవింగ్స్ ఇన్ ఎ బ్యాంక్. వాట్ ఈస్ అమౌంట్ లెఫ్ట్ విత్ హిమ్ ఆఫ్టర్ డిపాజిటింగ్ మనీ ఫ్రమ్ హిజ్ సేవింగ్స్. ఓకే, సేవింగ్స్లో 75% బ్యాంక్లో వేసాడంట. ఇప్పుడు ఎంత మిగిలినాయి, ఇంతకు సేవింగ్స్ ఎంత పర్సెంట్ ఉంది, సేవింగ్స్ 8% ఉంది. అంటే అందులో 75% బ్యాంక్లో వేసాడు. అంటే 8 రూపాయలు 8%లో 75% అంటే సో ఇట్ ఈస్ 6% కదా. అంటే 3/4 బ్యాంక్లో వేసాడు. సో ఇట్ ఈస్ 4 1s are 4 2s are, అంటే 3 into 2 is 6. 6% బ్యాంక్లో వేసాడంటే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 2%. ఆ 2% ఇప్పుడు అతని దగ్గర ఉన్నాయంట. వాట్ ఈస్ అమౌంట్ లెఫ్ట్ అన్నారు. సో 2% క్యాలిక్యులేట్ చేయాలి. ఎవరిలో క్యాలిక్యులేట్ చేస్తాం, 8,500లో 1% 85 అవుతుంది, 2% ఎంత అవుతుంది, 170 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 77.
ఇఫ్ 20% ఆఫ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎ బాయ్ ఈజ్ ఆన్ అదర్ ఎక్స్పెన్సెస్లో 20% ఎవరి మీద అంటే మొబైల్ ఫోన్, 70% స్మోకింగ్, రిమైనింగ్ ఆన్ గ్యాంబ్లింగ్. 20% 70% పోతే ఇంకెంత ఉంటుందంట, 10% ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద అమౌంట్ హీ స్పెండ్స్ ఆన్ స్మోకింగ్ అండ్ గ్యాంబ్లింగ్ టుగెదర్. స్మోకింగ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు, 70%, గ్యాంబ్లింగ్ ఎంత, 80%. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే స్మోకింగ్ అండ్ గ్యాంబ్లింగ్. స్మోకింగ్ 70%, గ్యాంబ్లింగ్ 10% అవుతుంది అనమాట. సో మొత్తం 80% అవుతుంది. సో 80% క్యాలిక్యులేట్ చేయాలి ఎవరిలో, అదర్ ఎక్స్పెన్సెస్లో. ఇంతకు అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, 14% ఉంది. సో 80% వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆన్ అదర్ ఎక్స్పెన్సెస్. అదర్ ఎక్స్పెన్సెస్ ఈస్ 14% అండ్ ఓవరాల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అపాన్ 8,500. సో 2 zeros గెట్స్ క్యాన్సిల్ హియర్ అండ్ 0 గెట్స్ క్యాన్సిల్ హియర్. అండ్ ఇక్కడ మనకి ఎవరున్నారంటే సో ఇట్ ఈస్ 2 5 times and then 2 7 times. ఆన్సర్ ఇక్కడ 8 ఉంది కాబట్టి ఆన్సర్ 8 మల్టిపుల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ 8తో క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో ఇది 4తోనే క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంక 8తో ఏం పోతుంది, పోదు. సో సెకండ్ ఆప్షన్ 8తో క్యాన్సిల్ అవుతుందా, 800 times 800, ఇంకా 140 ఉంది, 148తో పోతుందా, పోదు కదా. సో సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ పోతుందా, ఎస్, థర్డ్ ఆప్షన్ విల్ గో. 8 1s are 8, 8 1s are 8, రిమైనింగ్ 15. సో థర్డ్ ఆప్షన్ విల్ క్యాన్సిల్ విత్ 8 అండ్ ఫోర్త్ ఆప్షన్ కూడా క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా, ఫిఫ్త్ ఆప్షన్ క్యాన్సిల్ కాదు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే లెట్స్ చెక్ విత్ 7 మల్టిపుల్. 7తో ఎవరు క్యాన్సిల్ అవుతున్నారో చూద్దాం ఒకసారి. సో 7తో ఎవరు క్యాన్సిల్ అవుతున్నారంటే 7 మల్టిపుల్ కూడా ఉంది కదా అక్కడ. సో 7 1s are 7, 7 1s are 7, రిమైండర్ 15, 7 1s are 7, రిమైండర్ ఈజ్ 25 అండ్ దెన్ 7 3s 21, రిమైండర్ 42. సో దిస్ క్యాన్సిల్ విత్ 7 అంటే ఇది 7తో క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఇది 7తో క్యాన్సిల్ అవ్వాలంటే బ్యాలెన్స్ డిఫరెన్స్ 7 ఉండాలన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 78. What is the difference between the boy's total expenditure on books and food together and his expenditure on fees? Books and food together మొత్తం బుక్స్ ఫుడ్ మొత్తం కలిపి ఎంత, బుక్స్ 15%, ఫుడ్ 19%, టోటల్ దట్ ఈస్ 34%, అండ్ ఫీజ్ ఎంత 31%. డిఫరెన్స్ ఎంత 3%. 3% ఎవరి మీద క్యాలిక్యులేట్ చేయాలి, 85. సో 3% అంటే పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 85 into 3 ఎంత అవుతుందంటే 255 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 79. What is boys average expense on traveling, books, fees and food together? So యావరేజ్ కావాలంటే ఎవరి మీద, ట్రావెలింగ్, బుక్స్, ఫీజు, ఫుడ్. సో ఫుడ్ ఫీజు ఎంత 50%, బుక్స్ 15% అంటే 65%, 65 + 13 ఎంత అవుతుందంటే 78%. 78%. సో 78% by 4 means that is 19.5%. యావరేజ్ కావాలి కదా. సో దట్ ఈస్ 19.5% వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఎవరి మీద క్యాలిక్యులేట్ చేయాలి, 8,500 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 19.5% అంటే ఏం రాసుకోవచ్చు అంటే 20% minus 0.5% తీసుకోవచ్చుగా. వాట్ ఈస్ 10% హియర్, 850. 20% ఈజ్ 1,700. సో దాంట్లోంచి మనం 1% కాదు 0.5% తీయాలన్నమాట. సో 1% ఈజ్ 85, 0.5% ఈజ్ 42.5. సో 1,700లో నుంచి 42.5 తీస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్స్ 1600స్లో ఉండాలి. 1600స్లో ఉన్న ఆన్సర్స్ సో ఎవరున్నారంటే ఫస్ట్ సెకండ్ ఫిఫ్త్ ఆప్షన్స్ ఉన్నాయి. సో 42.5, 100లో నుంచి 42.5 తీస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉండాలి అక్కడ, 57.5 ఉండాల్సింది. 57.5తో ఎండ్ అవ్వాలి. ఎవరున్నారు అక్కడ, ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 80. Expense of the boy on traveling is approximately what % of expense on fees? Traveling యొక్క expense ఎంత పర్సెంట్ అంటున్నారు, ఎవరి మీద, ఫీజ్ మీద. ట్రావెలింగ్ ఎంత 13, ఫీజ్ ఎంత 31. సో ఇంటూ 100. సో ఇట్ ఈస్ 10% ఈజ్ 3.1. ఇక్కడ ఎంత ఉందంటే 13 ఉందన్నమాట. సో 3.1 13 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. సో 3.1 into 4 చేస్తే 12 వచ్చేది. అంటే 10%ని మనం 4తో మల్టిప్లై చేస్తే 40%. 40% కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఎవరున్నారు అక్కడ, థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.